మిషన్ సదా కేర్ ఆఫ్ సదాచార్ సత్యధర్మ లోక విద్య సత్యధర్మ అని ఈ విద్య ఎందుకు ఈ సమయంలోనే ఎందుకు అని పరుపుల విద్యాలు చాలా మందికి అసలు సత్యధర్మం ఏంట్రా బాబు, అసలు కలియుగంలో ఈ సత్యధర్మం ఏంట్రా బాబు, అసలు నీకు బుర్ర బుద్ధి ఏమైనా ఉందా, అసలు నీకు ఎవడు వింటాడురా, ఎవడికి అవసరం రా, అసలు ఇది కలియుగం. అసలు ఎన్ని దాంట్లో ముడిపడి ఉన్నామో, ఎక్కడెక్కడ ఎలా చేసుకుంటూ వచ్చామో, దాన్ని ఇప్పుడు వచ్చి నువ్వు సత్యధర్మం అని మీ అందరికీ కొంతమందికి అలా అనిపించవచ్చు, కొంతమందికి ఇలా అనిపించవచ్చు. ఎలాగైనా అనిపించనివ్వండి అబ్బా, ఎలాగైనా అనిపించనివ్వండి, దట్స్ ఓకే. ఎందుకంటే ఐ హావ్ కన్సిడర్డ్ ఎవ్రీబడి. నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు, నమ్మించే వాళ్ళు, నమ్మకుండా ఉండేవాళ్ళు, నమ్మాలనుకుంటున్న వాళ్ళు, నమ్మేశాను అనుకున్న వాళ్ళు, నమ్మి నడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ ఉన్నారు యాక్చువల్లీ. అంటే నమ్మలేని వాడిని నమ్మించడానికి చేయాల్సిన పని కాదు నాది యాక్చువల్లీ. మీరు ఎవరు నమ్మండి, నమ్మకపోతే నేను ఏం చేయాలి ఇప్పుడు? కానీ ఇంతకాలం ఎందుకోసం బ్రతికానో కానీ ప్రతి క్షణం ఈ ప్రపంచంలో మీ వల్లే నేను హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ. మేబీ నాకు అక్కడ ఏది చేయకూడదు అని తెలిసి ఒకనొక వరకు ఒక మనిషి ఎక్స్ట్రీమిటీ ఐటమ్ గాడి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాడో అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళొచ్చును బా. అయితే అలా నాలా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళందరూ ఒక సిస్టంలో వెళ్తున్నారు అన్నది ఒకటి మాత్రం నేను గ్రహించాను. లేదంటే వెళ్ళాలని తాపత్రయపడుతున్న వాళ్ళు ఎంత వెళ్తున్నానో తెలుసుకుంటే నేను ఇంకా దృఢంగా వెళ్తే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను ఎలా ఉంటే ఆనందంగా అసలు అంటే చూడండి, మనం ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో వినేటప్పుడు ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకుంటుంటే బుష్ గిష్ అని మధ్యలో సౌండ్ వస్తుంటే చిరాకు అనిపించేది కదా. అది ఇదేట్రా బాబు, ఏం వినాలనుకుంటున్నాను అది వినకుండా ఈ పక్కన బుస్బుస్లు ఏంటి అని. ఫ్రీక్వెన్సీకి మీరు ట్యూన్ చేసుకున్న వెంటనే ఆ సోర్స్ నుంచి వచ్చే ఒక ఇన్ఫర్మేషను ఆ రిసీవర్ ఒకసారి పూర్తిగా రిసీవ్ చేసుకుంటుంది. అంటే 100% నో లాస్. అట్లీస్ట్ ఎంత లాస్ అంటే 0.02 ఇస్ ద లాస్. 0.02 is a loss of 100, meaning 99.98. అంత రిసీవ్ అవ్వకపోతే దెన్ వాట్ ఈస్ ద లీకేజ్? ఏం తెలీదు అనుకుంటున్నారో. కానీ ఒక్కసారి ఇవి తెలుసుకుంటే ఏమవుతుందంటే, ఇది వచ్చి సత్యధర్మం ఇప్పుడు వచ్చి అన్నిటినీ అందరూ ధర్మంలో బతకండ్రా, అందరూ సత్యంలో బ్రతకండ్రా అని నేను చెప్పట్లేదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మై ప్రాబ్లం. కానీ ఎవరైతే సత్యధర్మం యొక్క విలువ తెలుసుకొని అందులో ఉండే దాంట్లో ఎక్కడ అసంపూర్ణంగా ఉన్నారో, ఆ అసంపూర్ణాన్ని తెలుసుకోవాలి అంటే అసలు ఉందా లేదా అనైనా ఎవరో ఒకరైనా చూసి ఇది అవసరమా వద్దా చెప్పకపోతే అసలు మనం ఏం చేస్తున్నట్టు, ఎలా ఉంటున్నట్టు, దేనికోసం ఉంటున్నట్టు?